హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. సో ఇది వయనాడులో మేము కేవ్స్కి వెళ్ళొచ్చి హోమ్ స్టేలో మంచిగా ఒక 2 అవర్స్ డీప్ స్లీప్ వేసిన తర్వాత వ్లాగ్ అనమాట. సో అప్పటికే ఆఫ్టర్నూన్ 2 అలా అవుతుంది. ఇంక ఇప్పుడు తిరగడం స్టార్ట్ చేయాలన్నమాట. ఈ వీడియో నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఎడిట్ చేస్తున్నప్పుడే అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఆ ప్లేస్ కూడా ఎనూరు ట్రైబల్ విలేజ్. డెఫినెట్గా ఎవరైనా వయనాడు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఈ వీడియో ఎడిట్ చేయడానికి ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నిటికన్నా ఎక్కువ టైం పట్టింది. ఈచ్ క్లిప్ని ఎడిట్ చేసి పెట్టా అనమాట. సో ఐ డోంట్ నో అవుట్పుట్ ఎట్లుంటుందని, బట్ ఎంత టైం తీసుకున్నా అంటే అక్కడ ఉన్నట్టు చూపించాలి అనే ఒక తాపత్రయం. మన రియల్ కళ్ళతో చూసింది ఫోన్లో క్యాప్చర్ చేసింది చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఐ యాక్సెప్ట్. బట్ అట్లీస్ట్ కొంచెమైనా దాన్ని తీసుకురావాలని చెప్పేసి చాలా ట్రై చేశా. ఎందుకంటే ఆ ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంది. మేబీ ఫోన్లో అంత ఎక్కువ రికార్డ్ అవ్వకపోవచ్చు, కానీ డైరెక్ట్గా అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో రెడీ అయితే అయిపోయి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం. లంచ్ ఏం చేయట్లే, ఎక్కువ స్నాక్స్ చాలానే తీసుకెళ్ళాం. అందుకే ఇంకా లంచ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదనమాట. ఇప్పుడు అర్జెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం అన్న థాటే ఉంది. సో ఇంకైతే వెళ్ళిపోదాం. నేను బేసిక్గా యాక్సెసరీస్ అనేవే ఎక్కువ పెట్టుకోను. ఎప్పుడన్నా ఇంకా చేంజ్ చేస్తే ఆ ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తా. అవి కూడా ఎక్కువ పెద్దవి పెట్టలేను అనమాట. చిన్న స్టడ్స్, చిన్న హూప్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అలాంటివి తప్ప ఇంకంతకు మించి అసలు నాకు యాక్సెసరీస్కే ఎక్కువ పెట్టను అనమాట, ఎందుకో కానీ. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా పెద్దగా పాటించేదాన్ని కాదు, కానీ ఊటీ వెళ్ళొచ్చిన తర్వాత నుండి ఒక బాటిల్ క్యారీ చేయడం అయితే అలవాటైంది. అంతకుముందు ఏంటంటే ఏముంది 20 రూపీస్ పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే అయిపోద్ది కదా అన్న థాట్లోనే ఉండే. కానీ ఊటీ వెళ్ళొచ్చిన తర్వాత ఊటీలో ప్లాస్టిక్ బ్యాన్ కదా, సో 5 లీటర్స్ క్యాన్సే అవైలబుల్ ఉంటాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నుండి ఇట్లా వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం అయితే అలవాటైందనమాట. కమింగ్ టు వయనాడ్, చాలా గ్రీనరీగా ఉంది. అంటే మేము వెళ్ళింది వర్షాకాలం కదా, మాకు కొంచెం భయం వేసింది అనమాట. అక్కడ ప్యూర్ వర్షాకాలం. బెంగళూరులో అప్పటికే వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. ఒక 10 డేస్ నుండి రోజు చిన్న జల్లులైనా పడుతూ ఉన్నాయి. ఇంకా అక్కడ ఎట్లుంటుందా, ఫుల్ వర్షాలేమో, అసలు ఎట్లుంటుందా. ఎందుకంటే ఉడిపి వెళ్ళినప్పుడు ఫుల్ వర్షాల్లో స్టక్ అయిపోయి ఎక్కువ ఎంజాయ్ చేయలే అనమాట. సో ఇది కూడా అట్లనే అవుతుందా అని ఒక టెన్షన్తో వెళ్ళా. కానీ ఆ 3 డేస్లో కొంచెం చిన్న జల్లు పడినా కూడా భయం వేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న తుప్పరైతే స్టార్ట్ అయిందనమాట. జస్ట్ ఒక్కొక్క చినుక అయితే స్టార్ట్ అయింది అంతే. అంతకు మించి ఎక్కువ ఏం వర్షం పడలే. కానీ అక్కడికి మనం జీప్లో వెళ్ళాలన్నమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, ఎనూరు ట్రైబల్ విలేజ్. అక్కడికి వెళ్ళగానే అసలు ఫుల్ ఫాగ్, క్లైమేట్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారిగా బ్యాక్ టు కూనూరు వెళ్ళిపోయా అనమాట. అంత ఫాగ్ ఉంది ఆ హిల్ మీద అయితే. ఫుల్ గ్రీనరీ అండ్ ఆ ఫాగ్ చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఉంటుంది అంతా కప్పేసింది ఫాగ్. ఈ కొంచెమా పైకి అనుకుంటా. వెళ్ళగానే చూస్తే ఫుల్ ఫాగ్తో కప్పేసి ఉందన్నమాట. సో అది కొంచెం క్లియర్ అవుతుంటే ఫాగ్ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా కనిపించింది ఆ వ్యూస్ అంతా అయితే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం జలగలు ఉంటాయి. సో కొంచెం మూలలకి అట్లా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మా హస్బెండ్కి అయితే 2-3 పట్టుకున్నాయి జలగలు.
సో, అందరూ అనొచ్చు, ఇప్పుడు వెళ్ళింది మనం వాటి వరల్డ్‌లోకి గదా! మన వరల్డ్ కాదు కదా అది. సో, పట్టుకుంటాయి, జలగలు పట్టుకుంటాయని కంప్లెయింట్ ఇస్తున్నా అని. కంప్లెయింట్ కాదు, జస్ట్ జాగ్రత్త చెప్తున్నా అంతే. సో, జాగ్రత్తగుండండి. మరీ ఎక్కువ పాచి పట్టి కొంచెం మూలలకైతే ఎక్కువ వెళ్ళకుండా ఉండండి. ఇలాంటి ప్లేసెస్‌లో ఎస్పెషల్లీ. మాకు బాగా తెలిసొచ్చింది. అవి ఉంటాయన్న భయం కన్నా ఈ వ్యూస్ చూస్తుంటే అసలు మర్చిపోతున్నాం. మైండ్ అంతా బ్లాంక్ అయిపోతదనమాట. అసలు ఎంత బావుంది అంటే ఆ క్లైమేట్ కానీ అదంతా. సో, ఎంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే జస్ట్ చెప్తున్నా. సో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. సో, బెస్ట్ ప్లేస్. మేము వయనాడులో తిరిగిన ప్లేసెస్ అన్నిట్లో ఇది టాప్ మోస్ట్ బెస్ట్. మేము బేసిక్‌గా ఒక ప్లేస్‌కెళ్ళామంటే, ఆ ప్లేస్‌ని పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేస్తాం. పూర్తిగా ఆస్వాదిస్తామనమాట. నెక్స్ట్ ఇంకో ప్లేస్‌కెళ్ళాలి, టైం ఇక్కడే అయిపోతుంది, టైం అయిపోతుంది, ఆ థాట్ అనేదే ఉండదు. సో, ఈ ప్లేస్‌లో మంచిగా స్పెండ్ చేశాం. ఫస్ట్ మనం మెయిన్ పాయింట్ వ్యూ పాయింట్‌కెళ్ళి ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసి, తర్వాత మనం ఇక్కడ గుడిసెల దగ్గరకైతే వద్దామనమాట. ఎందుకంటే ఆ గుడిసెల దగ్గరంతా ఫుల్ ఫాగ్ కప్పేసుంది. సో, మెయిన్ మనం వ్యూ పాయింట్‌కెళ్తే అక్కడ ఫాగ్ అప్పుడప్పుడే కదులుతా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందనమాట. చెట్టు అనుకుంటా, ఇది కూడా చెట్టే. చాలా బాగుంది. నీ వింటుంటే ఏదో అవుతుంది.
ఇంత తీసినా కూడా ఇంకా 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 తీయాలనిపిస్తుంది. ഫോട്ടോ കിട്ടും, അല്ലെങ്കിൽ ഒന്നും കിട്ടത്തില്ല. നല്ല വട്ടമുണ്ട്, അടിപൊളി സൈറ്റാണ്. സോലെ അങ്ങോട്ട് പോയി ഒന്നിന് മണ്ടേക്ക് ഒന്ന് കയറി നീക്കി. లోపలికి వెళ్ళి చూడొచ్చు. తెప్ప తెప్ప ఎంత చిన్న తెప్ప, ఎంత చిన్న నాదేనా గొడుగు. తెప్పే అదే గొడుగు నిషా కాదా? ఆనందది మేము వెళ్ళింది ఓనం టైం అవ్వడం వలన ట్రైబ్స్ అలా సెలబ్రేట్ చేసుకున్నారో లేదా రియల్గా ఎప్పుడు అక్కడ ఎవ్రీడే ఉంటుందనేది మాకు యాక్చువల్లీ తెలియదు అనమాట. బట్ ఆ రోజైతే వాళ్ళు అలా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నాకు చాలా నచ్చిందనమాట. ఆ ప్లేస్, ఆ వైబ్, ఆ ఓనం అండ్ ఆ బ్యూటిఫుల్గా ఉంది. వ్యూస్ అంతా కూడా చాలా చాలా బాగుంది. జలగలో ఏమో ఎంత తీస్తాం అంటే అట్లుంది. ఎక్కువ మంది రాగానే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. సరే నేను ఇప్పుడు ఏం అడగలా, చెప్పమని కూడా ఏం చెప్పట్లే. అక్కడ వాటర్ ఉన్నట్లుంది, వాటర్ సౌండ్ వస్తుంది, చిన్న వాటర్ వాటర్ వాటర్. అమ్మ నేను ఈ చివర్లకు బాగునమ్మ, మళ్ళీ జలగబట్టిందంటే నాకు సావే. అంత బ్యూటిఫుల్ ప్లేస్కి బై బై చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా డ్రైవర్ అంకుల్ ఒక ప్లేస్లో వదిలేశారు. అక్కడ ఫుల్ ఫాగ్ ఉంది, బాగుంటుంది వ్యూ. ఒక వ్యూ పాయింట్ అనమాట. అక్కడ నుండి చూసుకుంటా చిన్నగా రండి అని చెప్పేసి మమ్మల్ని డౌన్లో వదిలేశాడు అనమాట. కాకపోతే ఏమైందంటే అక్కడ వ్యూ చాలా బాగుంది, ఫుల్ ఫాగ్ పట్టేసి ఉంది, కానీ ఫుల్ కోతులు ఉన్నాయి. అవేమో అసలు మీదకు దూకుతున్నాయి, చేతిలో చిన్న థింగ్ ఉన్నా కూడా మీదకు దూకుతున్నాయి. అవి చాలా వైల్డ్ ఉన్నాయి అనమాట. ఇంక మాకు భయం వేసేసి ఎక్కువసేపు స్పెండ్ చేయలే ఆ ఫాగ్లో. ఊరికే కొంచెం సేపు అలా అలా చూసుకొని ఇంకా చిన్నగా మళ్ళీ పైకి ఎక్కుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మ్యాక్స్ 5:30 కల్లా ఏ ప్లేస్ అయినా క్లోజ్ అనమాట. ఇంకా అందుకే ఆ రోజు ఇంకొక ప్లేస్ అనేది పెట్టుకోకుండా ఎక్కువసేపు అక్కడే స్పెండ్ చేసేసి ఆ చిన్న చిన్న వ్యూ అండ్ ఆ ఫాగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నైట్ ఇంకొకేసారి డిన్నర్ చేసి హోమ్ స్టేకి వెళ్దామని చెప్పేసి ఇంకొక హోటల్కి అయితే వెళ్ళాము. నేనైతే వీట్ పరోటా అండ్ వెజిటేబుల్ కర్రీ అయితే చెప్పుకున్నా అనమాట. ఐ థింక్ ఇందులో కూడా కొబ్బరి నూనె, కొబ్బరి పాలు వేసినట్టున్నారు. కానీ పరోటా బాగుంది. మన సైడ్ ప్లీరు గోధుమ పిండితో, మైదాతో వేస్తారు.
యాక్చువల్లీ పరోటా చాలా అంటే చాలా బాగుంది. వీట్ పరోటా, అసలు గోధుమ పిండితో పరోటా తినడం ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ పరోటా చెప్పుకున్నా కూడా మైదా పిండితే ఉంటుంది. బట్ ఇది పరోటా చాలా బాగుంది, కానీ కర్రీ ఎక్కువ తినలేకపోయా అనమాట. లైక్ హాఫ్ తినగానే కొంచెం ఎవిటి కొట్టేసింది. బాగా కోకోనట్ ఫ్లేవర్ ఎక్కువ ఘాటుగా తగులుతుంది అనమాట. అది కొబ్బరి నూనె లేకపోతే కొబ్బరి పాలు అనేది నాకు అర్థం కాలే, కానీ బట్ బాగా ఘాటుగా తగులుతుంది. సో ఎక్కువ తినలేకపోయాను కర్రీ మాత్రం. ఇంకా ఆ రోజు సాటర్డే అవడం వల్ల ఇంకా నాకు వేరే ఆప్షన్ కూడా లేదనమాట. సో అఫ్కోర్స్ కొంచెం ఫుడ్కి అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇలాంటి టైంలో. బట్ ఏంటంటే నేను కొంచెం వరకు మేనేజ్ చేయగలుగుతా, బట్ కంప్లీట్గా అంటే నేను ఎక్కువ తినలేను అనమాట. మళ్ళీ అది కొంచెం డైజెస్ట్ అవ్వకపోతే నెక్స్ట్ డే ఇబ్బంది అవుతుంది నాకు, అందుకే కొంచెం భయం. బట్ మ్యాక్సిమం ఏంటి అంటే అక్కడ లోకల్ ఫుడ్ తినడానికే ట్రై చేస్తా. బట్ కంప్లీట్గా లోకల్ ఫుడ్ మీదే సర్వైవ్ అవ్వాలి అంటే అది కొంచెం కష్టం అనమాట నాకు. 2 పీసెస్ పరోటా వస్తుంది కదా, ఒక పరోటా మొత్తం ఇంకా కర్రీతో తిన్నా కానీ ఇంకొక పరోటా మాత్రం ఇంకా నా వల్ల అవ్వదు అని చెప్పేసి అక్కడ కొంచెం ఎలాగో జ్యూస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో షుగర్ దొరుకుతుంది అని చెప్పేసి షుగర్ చెప్పుకున్నా. ఇంకా షుగర్ చపాతీ లాగా షుగర్తో తిన్నా అనమాట. పరోటా నిజంగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఇంకేం చేస్తాం, ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే. కర్రీ వేస్ట్ అయిపోయింది 200 రూపీస్, ఇంకంతే. ఇంకా ఈ రోజుతో ఇంతే అనమాట. నేను రేపు ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్ళాము అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.